మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వయసు పైబడటంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి. పామాయిల్ పంట చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వంతో కొనిపించే బాధ్యత తనదని చెప్పారు. ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకుంటే తానే 10,000 మందితో ధర్నా చేస్తానని తెలిపారు. పామాయిల్ పరిశ్రమకు ఇంద్రకరణ్ అక్రమంగా ప్రభుత్వ భూములు కట్టబెట్టారని ఆరోపించారు ఎలేటి. ఈరోజు కంపెనీ తరఫు నుంచి మాట్లాడుతున్నారు ఇంద్రకరణ్ రెడ్డి గారు. మీరు మీ గత చరిత్రలో ఎన్నో అవినీతి అంశాలు, ఎన్నో భూ కబ్జాలు మీ చరిత్ర నిర్మల్ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన పాక్పట్ల దగ్గర ఈ కంపెనీ ఫామాయిల్ కంపెనీకి, ఈ ఫామాయిల్ కంపెనీ పేరు ఫ్రీ యూనిక్ కంపెనీ. ఇది బోధన్ దగ్గర ఇన్వెస్టర్ వచ్చి దీన్ని ఇన్వెస్ట్ చేసిండు. ఇది మలేషియా కంపెనీ చెప్తున్నారు, మలేషియా కంపెనీ కాదు. ఇది మీ అధికార పార్టీ మంత్రి గారైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి బంధువు. వారికి మీరు అధికారంలో ఉన్నప్పుడు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ కంపెనీకి ఇప్పించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఏమో వస్తుందనుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఆయన పరిస్థితి బాగలేక మళ్ళీ దిక్కులు చూస్తున్నాడు. చౌరస్తా మీద నిలబడ్డాడు. ఇప్పుడు ఈ చౌరస్తా మీద ఎవరు ఎక్కించుకుంటారో అని మళ్ళీ ఎటువైపు వెళ్దామో అని చెప్పేసి